ఆత్మల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి, నడి వీధుల నడిపాయి, నాట్యమాడినాయి, నడి వీధుల నడిపాయి. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, బాధాలు పెట్టినారు, బంతులాడినారు, బాధాలు పెట్టినారు. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వేంది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వేంది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండునా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండునా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు నేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూసి శక్తి ధార పోసిన నష్టమే మిగులకుండునా. జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులకుండునా. శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు నేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు నేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు నేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. ప్రియ యేసురాజును నీ చూచిన చాలు, మహిమలో నీ రాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నీ చూచిన చాలు, మహిమలో నీ రాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరే, నిత్యమైన మోక్ష గృహము నందు చేరే భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజును నీ చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి
వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో చేరద నేను నిష్కలంక పరిశుద్ధులతో చేరద నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ముల్ల మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ ముల్ల మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ కొరడాలతో కొట్టబడిన వీపును చూచి కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును చుంబింతును ప్రతి ఒక్క గాయమును త్రుంతాడేదన్ ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ఆహా బూర ఎప్పుడు ధ్వనించునో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఆహా బూర ఎప్పుడు ధ్వనించునో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరే నిత్యమైన మోక్ష గృహము నందు చేరే భక్తుల గుంపులు హర్షించిన చాలు భక్తుల గుంపులు హర్షించిన చాలు ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు హల్లెలూయా. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ప్రేమయే తానై నిలచి ప్రేమలో వాక్కును పలికి ప్రేమయే తానై నిలచి ప్రేమలో వాక్కును పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నెరుగక సనియే ప్రేమ నెరుగక సనియే
ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమతో వాక్కును పలికి, ప్రేమయే తానై నిలచి ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమానెరుగక సన్నియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవికి ఎల్లలో తావేది? ఆ నిశ్చలమైన ప్రేమ జీవికి ఎల్లలో తావేది? ప్రేమ ద్రోహిలే కానీ ప్రియమరు చేరువాణి, ప్రేమ ద్రోహిలే కానీ ప్రియమను చేరువాణి. చేరిన చెలి కాడకురా, చేరిన చెలి కాడకురా, సమయమిదే పరుగిడరా, సమయమిదే పరుగిడరా. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించుమురావా, ఆ ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించుమురావా. పాప భారముతో రావా, పాదములపై పడవా, పాప భారముతో రావా, పాదములపై పడరా. పాపుల రాక్షకుడేసు, పాపుల రాక్షకుడేసు తప్పక నిన్ను రక్షించెన్, తప్పక నిన్ను రక్షించెన్. ప్రేమ మృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత గొప్ప రక్షణను నే లక్ష్యము చేసేదవేళ, ఎంత గొప్ప రక్షణను నే లక్ష్యము చేసేదవేళ. రక్షణ దినమిది రావా, తక్షణమే కనుగొనవా, రక్షణ దినమిది రావా, తక్షణమే కనుగొనవా. ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము, ముదమారగ చేకొనుము, ముదమారగ చేకొనుము. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమలో వాక్కును పలికి, ప్రేమయే తానై నిలచి ప్రేమను వాక్కును పలికి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమానెరుగక సనియే, ప్రేమానెరుగక సనియే.
ప్రేమామృతధారలు చెందిన మనం యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చెందిన మనం యేసుకు సమమెవరు? యేసుకు సమమెవరు? మన యేసుకు సమమెవరు? హల్లెలూయా. 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 ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నీచెనవైనావా. ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నీచెనవైనావా. మహనీయుడా నీ బలియాగం, మహనీయుడా నీ బలియాగం, మరువలేని మధుర పర్వం. ఆకాశానికి భూమికి మధ్యను రేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నీచెనవైనావా. పెడరెక్కలు విరచి కట్టినా, మెడబట్టి నెట్టినా, అపహాస్యము చేసి తిట్టినా, ముసిగేసి కొట్టినా, పెడరెక్కలు విరచి కట్టినా, మెడబట్టి నెట్టినా, అపహాస్యము చేసి తిట్టినా, ముసిగేసి కొట్టినా, మౌనముగానే సహించితివా, మౌనముగానే సహించితివా, నా శిక్షను భరించితివా. ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నీచెనవైనావా. సిలువను నీతో మోయించిన, బహుగా బాధించిన, సిలువకు మేకుల బిగించిన, తలపై ముండ్లుంచిన, సిలువను నీతో మోయించిన, బహుగా బాధించిన, సిలువకు మేకులతో బిగించిన, తలపై ముండ్లుంచిన, నీ తాగింపును చూపించితివా, నీ తాగింపును చూపించితివా, శత్రువులను క్షమించితివా. ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నీచెనవైనావా. ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నీచెనవైనావా. మహనీయుడా నీ బలియాగం, మహా
మరువలేని మధుర పర్వం. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. హల్లెలూయా. వాక్య భాగం చదువుదామండి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలండి. స్వప్న గారు వచ్చి చదువుతారు. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. వాక్య భాగం చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు రాసిన తిమోతి రాసిన 2వ పత్రిక అండి, 3వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదువుకుందాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియములు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించు వారిన ఇందురు. ఇట్టివారికి విముఖుడవై ఉండుము. దేవుడు తన పరిశుద్ధ భక్తిని దించింది. వాక్య భాగం చదివినందుకు క్రీస్తు వారి పేరిట వందనాలు. మరి యొక్క కూడిక ఎందుకొరకైతే ఏర్పాటు చేసి ఉన్నారో లేదా కుటుంబ సభ్యులు వచ్చి తెలియపరిచిన తర్వాత ప్రార్థన చేద్దామండి. పౌలు గారు వస్తే బాగుంటుంది. ముందుగా దేవునికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి, కూడి వచ్చిన సంఘస్థులకి అందరికీ నా వందనాలండి. మేమైతే ఎప్పుడూ శ్రమ దినాల్లో పెట్టుకుంటామండి, ఇప్పుడు కూడా పెట్టుకున్నాం. కానీ మా ఇంట్లో అయితే సాతాను శోధనలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. దాని విషయమై మీరు ప్రార్థన చేయండి. మా ఆయన గారికి కూడా ఒంట్లో బాగుంటలేదండి. ఒకసారి మీ అనుదిన ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబం అంతా దేవుళ్ళో బలపడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని. మా తమ్ముడోళ్ళ కుటుంబాలు అయితే చాలా శోధనగా ఉంటుందండి. మా తమ్ముడోళ్ళు పిల్లల కోసం యవ్వన వయసులో ఉన్నారండి. ఎటు తొట్టిల్లిపోకుండా బిడ్డల కోసం ప్రార్థన చేయమని అడుగుచున్నానండి. అలాగే నా తల్లి కూడా ఆరోగ్యానికి నా చెల్లి విషయంలోనూ కూడా మా అందరినీ జ్ఞాపకం చేసుకోమని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మరి కుటుంబ నిమిత్తం ప్రార్థన చేద్దామండి. కొల్లి వెంకటలక్ష్మి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఎవరన్నా ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే ప్రార్థన చేయలేదో ప్రారంభ ప్రార్థన కానీ వాక్య భాగం తర్వాత ప్రార్థన కానీ విజయ్ గారు చేస్తారు. చేసుకుందామండి. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము తండ్రి. పరిశుద్ధ నాయన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, నీకు వేలాది వందనాలు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. నాయన ఇంతవరకు నాయన పాటల ద్వారా నాయన నడిపించినందుకు వందనాలు ప్రభువా. నాయన వాక్యంలో మేము వెళ్తుండగా తండ్రి, మీరు నా ప్రభువా ఏమైతే మా ముందు సిద్ధపరిచించారో నాయన మాకు గ్రహించుకునే మనసును మాకు దయచేయండి ప్రభువా. ఇక నాయన దా ప్రభువా తండ్రి, ఏమైనా నా ప్రభువా తన కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడిగిన తండ్రి ఆ బిడ్డ నా ప్రభువా.
కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు నా ప్రభు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏమైతే ఉన్నదో నీకు తెలుసు ప్రభు. సమస్తమంతా ఎరుగున దేవా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. ప్రతి సమస్య కూడా నాయన నీ ముందు పెట్టి అడిగితే ప్రతిది నాయన నా ప్రభు సాధ్యమయ్యా. నాయనా వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రతి బిడ్డ కూడా మారాల ప్రభు. తన భర్త కూడా నాయన ఒంట్లో బాగున్నారు ప్రభు. అతను కూడా మా బావగారిని కూడా ముట్టండి, స్పష్టపరచండి ప్రభు నాయన తండ్రి. అలాగే పెద్ద కోడలను కూడా జ్ఞాపకం చేసుకోండి, కొడుకుని కూడా నాయన. చిన్న కోడలని చిన్న కొడుకుని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ కృపలో ఇంకా వాడేలాగా సహాయం దయచేయమని ప్రభు అడుగుతున్నాను తండ్రి. అలాగే నాయన తన కుమార్తె సంజయ్ కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ కుటుంబం కూడా నాయన తండ్రి కాసి కాపాడమని అడుగుతున్నాం బాబు. యేసయ్యా నీకు వందనాలయ్యా. అలాగే వాళ్ళ అమ్మగారి కొరకు నాయన ఆయా వదిన కొరకు కూడా బాగు చేయను ప్రభు. ఆరోగ్యాన్ని ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభు. నాయన మాకున్న ప్రతి సమస్య కూడా తండ్రి నీ ముందు పెట్టి అడుగుతున్నామయ్యా. నాయనా నీకు వందనాలు బాబు, లెక్కలేని వందనాలయ్యా నా తండ్రి. స్తోత్రం తండ్రి. నాయన ఈ సిరుజాను కూడుకున్న ప్రభు ప్రతి ఇంటిని నాయన ప్రతి గృహాన్ని కూడా పెట్టుకుని పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నామయ్యా నా ప్రభు. పెట్టుకోలేని వారు కూడా దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభు. నీకు స్తోత్రం అయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలు ప్రభు. ఎందుకు పనికిరాని దాన్ని ప్రభు నాయన నా ప్రార్థన ఆలకించమని నాయన ఈ కుటుంబం పెట్టుకున్న ప్రార్థన పెట్టించుకున్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ ఆశీర్వదించి దీవించమని నాయన ఈ కొద్ది ప్రార్థన ఈ ప్రాధాల వద్దకు చేర్చుకోమని నా ప్రభు అయిన యేసునా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు. అలాగే మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. సుధాకర్ గారు కొంచెం పని చేస్తుంటే పైనుంచి పడిపోయారంటండి. కొంచెం వీపుకి కొంచెం బాగా ఎక్కువ తగిలింది, క్రాక్ ఇచ్చిందంటండి. కొంచెం ఒక 4 రోజులు రెస్ట్లో ఉండమని చెప్పారు. వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. దేవుడి దయ వల్ల తలకి ఏం తగలలేదు, చాలా హైట్ నుంచే పడ్డారంట. ఏమండి వారి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపలో ఇటు రీతిగా మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించుకు దేవా మేమందరం సిద్ధపడుచుండగా మా అందరికీ సంయోచితమైన జ్ఞానంలో పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచండి. ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాగే తండ్రి మరి సుధాకర్ గారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రమాదం జరిగింది అయినప్పటికీ తండ్రి దేవా మరి మీరు ఎంతో కాపాడారు తండ్రి, రక్షించారు. సజీవ లెక్కలో ఉంచినందుకు వందనములు. దావీదుకు తండ్రి ఆ బిడ్డ కూడా త్వరగా లేచి దేవా నీ పరిచయలో రావడానికి తండ్రి సహాయం దయచేయండి. అలాగే తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కలిసి నీ వాక్యాన్ని జ్ఞానిస్తున్నాం తండ్రి. విని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా లోకానికి వేరే నీ కొరకు బ్రతుకుటకు సహాయం దయచేయండి. ఎన్నో మాటలు వింటున్నాం కానీ మాలో మార్పు లేదేమో, భయభక్తులు లేవేమో, ఆసక్తి లేదేమో తండ్రి. ఒకసారి మా జీవితాన్ని తండ్రి దేవా మేము ఏదిగో తండ్రి మార్చుకునేటటువంటి జ్ఞానం ఇవ్వండి. మీరు ప్రతి క్షణం కూడా తండ్రి మమ్మల్ని గద్దిస్తున్నారు కానీ మేమే తండ్రి లోబడలేకపోతున్నాం తండ్రి. ఒక్కసారి మా జీవితాన్ని మరలా మేము సరిచేసుకునేటటువంటి ఆలోచన దేవా మీరు మాకు దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేరట వందనాలు. ఈ కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి క్రీస్తు వారి పేరట వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి నిన్నటి దినం కూడా కొన్ని విషయాలు ఆలోచన చేసాం. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత కాలంలో ఆయన ఎన్నో మాటలు మనకు తెలియపరిచారు. ఆ మాటలు మనకు అర్థం కావడానికి ఆయన ప్రతిదాన్ని కూడా ఒక ఉపమానంగా చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే మనం దాన్ని జాగ్రత్తగా గ్రహించి అర్థం చేసుకుని మన జీవితాల్ని బాగుపరుచుకోవాలి అనే ఒక ఆలోచనతో ప్రతి విషయాన్ని కూడా దేవుడు రాయడం అనేది జరిగింది. ఎన్నో ఉపమానాలు ఆయన తెలియపరిచారు. మధ్యాహ్నకాల సమయంలో కూడా స్వప్న గారు గ్రూప్లో లిస్ట్ పెట్టారు, ఎవరైనా చూసారో లేదో. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాన్లో ఎన్ని ఉపమానాలు ఆయన మాట్లాడారు అనేది ఒక లిస్ట్ పెట్టారు. ఒకవేళ అవకాశం ఉంటే మరలా ఏమండి మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. సుమారుగా ఒక
46 ఉపమానాలు యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది జరిగింది. అందులో మనం ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మనం ఏం మాట్లాడుకున్నాం అనేది కూడా ఒకసారి మీరు లిస్టు తయారు చేయండి. ఏవండి? మనం ఇక్కడ పొలమూరులో ఏమి మాట్లాడుకున్నాం అంటే ఏ ఉపమానాలు నేను మీకు చెప్పాను అనేది కూడా ఒకసారి ఒక లిస్ట్ తయారు చేస్తే మిగిలినవి కూడా మనం ఏం చేద్దాం? అన్నీ మాట్లాడుకుందాం. ఏవండి? మిగిలినవన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు కూడా ఒక ఉపమానాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ముందుగా యోహాను సువార్త 7:16లోకి వచ్చినాన్ని చూద్దాం మనం. యోహాను సువార్త 7:16లో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నా తండ్రి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుని వచ్చాను అన్నాడు చూడండి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ ఎక్కడి నుంచంట? దేవుని వలన కలిగినదో, ఏమండి, లేక నా అంతట నేనే బోధించుతునో వాడు తెలుసుకోను. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేను చెప్పేటటువంటి ప్రతి మాట నేను తండ్రి దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఏమీ తెలియదా అని కాదు దాని ఉద్దేశం. నేను మీకు చెప్పడానికే తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఎన్నో విషయాలు నేర్పించినప్పుడు, అవే విషయాలు మీకు నేర్పిస్తున్నప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ప్రతి దాన్ని నేర్చుకోండి. అంటే మనం నేర్చుకునేటటువంటి బోధ, అక్కడ ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, మనం నేర్చుకునేటటువంటి బోధ ఈ లోక సంబంధమైన బోధ కాదు, పరలోకం నుండి వచ్చినటువంటి బోధ. అందుకే దెయ్యపు జ్ఞానము, పరలోక జ్ఞానం అని రాయబడ్డది కొన్ని మాటల్లో. ఇది లోకంలో ఉన్నటువంటి జ్ఞానం దెయ్యపు జ్ఞానం, పరలోకం నుండి వచ్చినటువంటి జ్ఞానం ఏది? అది దేవుడి జ్ఞానం. అందుకే నేను దేవుని జ్ఞానాన్ని మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా మీరు నేర్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఈరోజు పరిశీలన చేద్దాం. ముందుగా మత్తయి గారు రాసినటువంటి సువార్త, ముందుగా వచనం రాసుకోండి, మనం లోకకి వెళ్ళి చదువుదాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 16 నుండి 19 వచనాల్లో ఒక ఉపమానాన్ని చెప్పాడు. అదే ఉపమానం లూకా సువార్తలో చదువుదాం మనం. అంటే 2 చోట్ల ఉంది అని చెప్పడానికి మీరు రాసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా. మత్తయి సువార్త 11, 16 నుండి 19 వచనాల్లో ఉన్న ఉపమానం మరలా లూకా సువార్తలో కూడా ఉంది. మనం అక్కడికి వెళ్ళి జ్ఞానం చేద్దాం. ఎందుకంటే కొంచెం అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఎక్కువ చెప్పడం జరిగింది. చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 31 నుండి 35 వచనాలు చూద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 31 నుండి 35 వచనాలు ఒకసారి నేను చదువుతాను. ఏమండి? లూకా గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 31 నుండి 35 వచనాలు. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధుల్లో కూర్చుండి ఉండి మీకు పిల్లను గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడు పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిసమిచ్చు యోహాను రొట్టె తినకియు ద్రాక్షరసం త్రాగకియు వచ్చెను గనుక వీడు దెయ్యము పట్టిన వాడని మీరు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు సుంకరులను పాపులను స్నేహితుడు అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధాలను బట్టి తీర్పు పొందును అనెను అన్నాడు. నేను అర్థమైందండి? ఏమన్నా అర్థమైందా? అక్కడ విషయాన్ని చెప్పాడు ఏంటంటే, ఈ తరము వారు సంత వీధుల్లో ఆడుకునే పిల్లకాయలు అన్నాడు. అంతే కదా? ఈ తరము వారు సంత వీధుల్లో ఆడుకునే పిల్లకాయలతో పోల్చాడు. ఎందుకు మాట్లాడాడు ఆయన? ఎవరి గురించి మాట్లాడాడు? ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడాడు? దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏమండి? ఈ లూకా సువార్త 7వ అధ్యాయము ఎక్కడి నుంచి చదివాం? 31 నుండి 35 వచనాలు చదివాం. సంత వీధుల్లో ఆడుకునేటటువంటి ఎవరంట? చిన్నపిల్లలు అందాం, లేదా పిల్లకాయలు అనే పదాన్ని ఉపయోగించారు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఎవరు సంత వీధుల్లో ఆడుతున్నారు, ఇంతకీ ఏ మాట ఆడుతున్నారు, అసలు ఎందుకు మాట్లాడాడు ఆయన అనేది ఆలోచన చేద్దాం.
ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఎప్పుడు కూడా గమనించండి. ఒక విషయం మనకు అర్థం కావాలంటే ఎప్పుడు కూడా దాని సందర్భాన్ని మనం ఏం చేయాలి? చదవడానికి ప్రయత్నం చేయాలి. ఒక విషయం మనకి అర్థం కావాలి అంటే ముందు ఆ అధ్యాయంలో దీన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాడు? అసలు సందర్భం ఏంటి? ఎవరన్నా ఏమన్నా అడిగారా ప్రశ్నగా? లేదంటే ఆయనే కొన్ని సందర్భాలను బట్టి చెబుతున్నాడా? ఆయన చూసిన విషయాల్ని ఏమన్నా మనకు అర్థం చేయించడానికి మాట్లాడుతున్నాడా? ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి ఇదే లోకసువార్త 7వ అధ్యాయము. మీరు 18 నుండి చదువుకుంటూ రాగలిగితే ఏమంటే నేను దాన్ని వివరిస్తాను. ఎందుకంటే వచనాలు ఎక్కువ ఉన్నాయి కదా! అందుకని మీరు 18వ వచనం నుండి కూడా రాసుకోండి. 18వ వచనం నుండి 27 వరకు కూడా ఒక సందర్భాన్ని చెప్పాడు. ఏంటి ఆ సందర్భం అంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి యోహాను గారు తన శిష్యులను పంపించాడు. సందర్భం చెప్తున్నా. యేసుక్రీస్తు వారి దగ్గరికి యోహాను గారు ఏమని పంపించారు? తన శిష్యులను పంపించి, అసలు మేము ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి వాడు నీవేనా? లేదా మరొకరు ఎవరైనా వస్తారా? ఎప్పటి నుంచో మేము చూస్తున్నటువంటి యేసుక్రీస్తు నీవేనా? నాకు డౌట్ వచ్చింది. ఇంకా ఎవరన్నా వస్తారా? అంటే నువ్వు కాదా అన్నట్టుగా ఆయనకు ఒక ప్రశ్న వచ్చిందంట. ఈ విషయాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? శిష్యుల దగ్గర చెప్పి మీరు వెళ్ళి యేసుక్రీస్తు వారిని అడగండి అన్నాడు. ఈ శిష్యులు వెళ్ళి, అంటే యోహాను గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు వెళ్ళి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. ఇదిగో మా గురువు గారు ఉన్నారు కదండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు, ఆయన మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమన్నారు. మీరేనా యేసుక్రీస్తు వారు? అంటే యేసుక్రీస్తు వారు అంటే ప్రవచనాలు చెప్తున్నటువంటి రక్షకుడు, మహనీయుడు మీరేనా? లేదా మేము ఎవరి గురించన్నా వెతకాలా? మాకు తెలియపరచండి అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. చూద్దాం, ఆ మాట చూద్దాం. ఎన్నో వచనం అంటే 21 చూద్దాం. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధులను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసును. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివాడు చూపునందుచున్నాడు, కుంటివాడు నడుచుచున్నాడు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకేమో సువార్త ప్రకటించబడుతున్నది. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తలు చెప్పినట్టుగా జరుగుతుందా లేదా? జరుగుతుంది. బీదలకి సువార్త ప్రకటిస్తాడు ఆయన. చనిపోయిన వారిని తిరిగి లేపుతాడు. రోగాలతో ఉన్న వారిని ఏం చేస్తాడు? అన్నీ చేస్తున్నాడా లేదా? అన్నీ చేస్తున్నాడు. కానీ యోహాను గారికి కొన్ని కారణాలు బట్టి ఒక అనుమానం వచ్చి పంపించాడు. మీరు ఏదైతే చూసారో, మీరు ఏదైతే విన్నారో దాన్ని ఎవరికి తెలియపరచాలి? వెళ్ళి యోహాను గారికి చెప్పండి అన్నారు. వెళ్ళారు, చెప్పారు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. 24 యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహాను గూర్చి జనసమూహంతో ఇలాగూ చెప్పసాగును. మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరేమి చూడవెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకుని వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించువారు రాజగృహములో ఉందురు. అయితే మరేమి చూడవెళ్ళితిరి? ప్రవక్తన అంటే యోహాను గారు ఎవరు? ప్రవక్తే కదా. అయితే అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇప్పుడు ఆయన ప్రవక్తే, కానీ ప్రవక్త కంటే గొప్పవారెవరు? నేను అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అందుకే సొలొమోను గారి గురించి కూడా చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు అన్నారు. సొలొమోను కంటే గొప్పవాడు. అలాగే ప్రవక్త కంటే గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు అని చెప్పి ఒక సందర్భాన్ని మరలా చెప్పాడు ఆయన. చదువుదామండి జాగ్రత్త. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. అంటే నేను వచ్చాను కదా, నేను రాకముందే నా మార్గాన్ని సిద్ధపరిచింది ఎవరు సిద్ధపరిచారు? బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు. నేను రాకముందే నా మార్గాన్ని సిద్ధపరుస్తాడు అని ప్రవక్తలు చెప్పారు. ఉదాహరణకి మలాకి గ్రంథం 3:1 ప్రవక్తలు చెప్పారా లేదా అనేది ఒకసారి చూద్దాం. మలాకి గ్రంథం 3:1 ఇదిగో నాకు ముందుగా